వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఎలా అయినా సరే ఈరోజు సుమిత్ర వదిన దశరథ అన్నయ్యతో నిజం చెప్పేస్తానని దాసు అయితే ఇక ఇంటికి వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జోష్న ఎలా అయినా సరే దాసుని ఆపాలని ఇక సుమిత్రని ఇంట్లో పెట్టి లాక్ చేస్తుంది. ఇక దశరథ పైనే ఉంటాడు. దాసు ఇంటికి వచ్చి అన్నయ్య వదినని ఈరోజు ఎలాగైనా కలిసి నిజం చెప్పాలి అని అన్నయ్య వదిన అని పిలవబోతూ ఉంటే, నాన్న నువ్వేంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, ఏమైంది నాన్న అని జోష్న అంటుంది. నాటకాలు ఆడద్దు జోష్న, నేనంతా చూశాను. నువ్వు వదిన రూమ్కి ఎందుకు తాళం వేశావు? ఈరోజు నేను ఎలా అయినా వీళ్ళకి నిజం చెప్తాను. నాన్న మీకు దండం పెడతాను, అంత పని చేయొద్దు, ముందు నేను చెప్పింది వినండి అని అనుకుంటూ జోష్న అయితే ఇంకా బలవంతంగా దాసుని బయటకైతే తీసుకొస్తుంది. ఇక దాసు, వదులు నన్ను, నువ్వు ఎంత ఆపినా ఈరోజు మాత్రం నేను దీపై ఈ ఇంటి వారసురాలన్న నిజాన్ని చెప్పి తీరుతాను అని చెప్పి అంటాడు. ఆ మాటకి జోష్న, ఏంటి నాన్న నాకిచ్చిన మాటని జవదాడుతున్నావు? నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, ఏంటి నాన్న నీ కూతురు చచ్చినా పర్వాలేదా? చచ్చినా నాకు పర్వాలేదు, ఎందుకంటే నేను నీకు చెప్పాను దీపని ఇబ్బంది పెట్టే పని నువ్వు చేస్తే నా మాటని తప్పుతాను అని. కానీ నువ్వు ఇచ్చిన మాట మీద నిలబట్టలేదు. దీప వాళ్ళ జీవన ఆధారాన్ని తగలబెట్టావు. నువ్వు రోజు రోజుకి మా అమ్మలా తయారవుతున్నావు. నీలో ఉన్న రాక్షసత్వం దీపకి ప్రమాదాన్ని చేకూరుస్తుందని భయంగా ఉంది. దీప ప్రాణాలతో ఉండాలంటే ఈ ఇంటి వారసురాలు దీప అన్న నిజం అందరికీ తెలియాలి. అందుకే నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే వెళ్ళి అన్నయ్య వదినలతో దీప ఇంటి వారసురాలని చెప్తాను జోష్న, నువ్వు నన్ను ఆపలేవు అంటూ జోష్నని కిందకి నెట్టేసి ఇక దాసు వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా జోష్న అక్కడ ఉన్న రాడ్డుని ఇక తీసి, నువ్వు బ్రతుకుంటే ఎప్పటికైనా ఈ నిజం బయటికి వస్తుంది. నీ నోరు మూయించాలంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి జోష్న ఇక ఆ రాడ్డు పెట్టి వెళ్తున్న దాసుని వెనక నుంచి తల మీద గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బతో ఒక్కసారిగా దశరథన్నయ్య అంటూ దాసు గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతూ జోష్నని చూస్తాడు. జోష్న జోష్న అని అంటూ ఉంటే ఇక అప్పుడే దశరథ, ఇదేంటి ఎవరో అంత గట్టిగా నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది, ఇది దాసు గొంతులా అనిపిస్తుంది, దాసు ఇంటికి వచ్చాడా? దాసు అని దశరథ గబగబా ఇక మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటాడు. ఇంతలోకి రూమ్లో లాక్ అయిపోయిన సుమిత్ర అయితే తలుపుని కొడుతూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా? ఎవరు బయట లాక్ చేసింది? తలుపు తీయండి అని సుమిత్ర డోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడే దశరథ కిందకి వస్తాడు. ఇక డోర్ కొడుతున్న సుమిత్రని చూసి, ఇదేంటి సుమిత్ర లోపల నుంచి డోర్ కొడుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి, లాక్ అయిపోయి ఉందే తాళాలు అంటూ తాళాలు వెతికి డోర్ని ఓపెన్ చేస్తాడు. సుమిత్ర, నువ్వు లోపలుంటే బయట గడెవరేశారు? లాక్ ఎవరు చేశారు? ఏమోనండి, నేను స్నానం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాను. ఫోన్ కోసమని వద్దామనే చూసేసరికి రూమ్ డోర్ లాక్ అయిపోయి ఉంది. అసలు డోర్ ఎవరు లాక్ చేసుంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. జోష్న ఏమైనా లాక్ చేసిందా? జోష్న ఎందుకు లాక్ చేస్తుంది? అయినా మీరేంటండి కంగారుగా కిందకొచ్చారు? ఏమైంది? ఎవరో గొంతు వినబడింది సుమిత్ర. నాకు కూడా వినబడింది. అచ్చం దాసు గొంతులా ఉంది. అందుకే కిందకి వచ్చాను. అవునా? బయటేమో, పదండి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కూడా ఇక బయటికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఇక దాసు, తప్పు చేస్తున్నావు జోష్న, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. తప్పు చేయడం కాదు, నేను చేసిన పని ఇదే కరెక్టు. అవును, నీలాంటోడు ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా నాకు ప్రమాదం. దీప ఇంటి వారసురాలన్న నిజం నీకు మాత్రమే తెలుసు. నువ్వే చేస్తే ఈ నిజం ఎప్పటికీ బయటికి రాదు. అందుకే నీకు నచ్చ చెప్పాను, మంచిగా మాట వినమన్నాను. నా మాట నువ్వు వినలేదు. ఆ దీప గురించి నిజం చెప్తాను అంటూ ఎప్పుడు కూడా నన్ను బెదిరిస్తూనే ఉన్నావు. అందుకే శాశ్వతంగా నీ నోరు మూయించడానికే ఈ పని చేశాను. జోష్నా, నువ్వు చేసిన ఈ పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు అని అంటూ ఉంటే జోష్న మళ్ళీ ఆ రాడ్డుతో ఇక దాసు తలపైన కొట్టబోతూ ఉంటే అప్పుడే ఇక దశరథ అలాగే సుమిత్ర లోపల నుంచి వస్తూ ఉంటారు. అప్పుడే లోపలికి కారు కూడా వస్తూ ఉంటుంది. అది గమనించిన జోష్న వెంటనే రాడ్డుని పక్కకి విసిరేస్తుంది. ఇక అప్పుడే దాసు కూడా స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇక అప్పుడే కారులోంచి పారిజాతం శివనారాయణ కారు దిగుతారు. ఇక శివనారాయణ అయితే, అయినా నీలాంటి దాంతో గుడికెళ్ళాను చూడు, నాది తప్పు, నన్నేం చేయమంటారండి? నీకు ఆ మాత్రం కూడా తెలీదా? ఈరోజు పౌర్ణమి గుడులు తెరవరని
బుద్ధి లేందానా అంటూ శివనారాయణ పారిజాతాన్ని తిడుతూ ఇక కారు దిగుతాడు. అప్పుడే దశరథ సుమిత్ర కూడా ఇక ఇంట్లోంచి బయటికి వస్తారు. ఇక పారిజాతం అక్కడే పడి ఉన్న దాసుని చూస్తుంది. దాసుగాళ్ళ ఉన్నాడు. ఒరే దాసు అంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. శివనారాయణ సుమిత్ర దశరథ కూడా అక్కడికి వస్తారు. ఒరే దాసు దాసు ఏమైందిరా, ఏం జరిగిందిరా, తలకేంటి ఇంత రక్తం కారుతుంది, ఏంటే జోష్న మాట్లాడవేంటి, మీ నాన్నకేమైందే అని అడుగుతుంది. ఒక్కసారిగా దశరథ అలాగే సుమిత్ర శివనారాయణ అత్తయ్యగారు అదేంటి, ఏంటి దాసిని జోష్న కూతురు అంటున్నారేంటి అని అనగానే ఇంకా జోష్న అది గ్రాని వాళ్ళ కొడుకుని ఆ పరిస్థితిలో చూసి నాకు బాబాయ్ అవుతే నేను కూతురే అవుతాను కదా మమ్మీ, ఆ రకంగా అంటుందిలే అని అనగానే ఇంకా ఒక్కసారిగా పారిజాతం ఒరే దాసు ఏమైందిరా నీకు, ఏమైంది పిన్ని, వెంటనే దాసిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి దశరథ ఇక దాసిని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరతాడు. ఇక ఇంతలోకి శివనారాయణకి ఈ దాసుగాడికి మనింటితో ఏం పని, అసలు వాడి తలకి అంతగాయం ఎలా అయింది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా హాస్పిటల్కి జాయిన్ అయినాక దాసుకి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక ఇంతలోకి దశరథ పిన్ని ఒకసారి కాశీగాడికి కూడా ఈ విషయం చెప్పు, ఇప్పుడే ఫోన్ చేస్తాన్రా అంటూ కాశీకి ఫోన్ చేస్తుంది. అప్పుడే కాశీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నానమ్మా ఫోన్ చేసావేంటి, మళ్ళీ ఏ గొడవ పెట్టుకోవడానికి, ఒరేయ్ గొడవ పెట్టుకోవడానికి నేను ఫోన్ చేయలేదురా, మీ నాన్న తలకి పెద్ద గాయమైంది, హాస్పిటల్లో జాయిన్ చేయించాం, త్వరగా రండ్రా. ఏంటనమ్మా ఏమంటున్నావు నువ్వు, నాన్న తలకి గాయం అవటం ఏంటి, అసలు నాన్న మీ ఇంటికి ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది, అక్కడ ఏమైనా గొడవైందా ఏంటి, ఒరేయ్ అదేం జరగలేదురా, నేను చెప్పేది విను, ముందు ఇక్కడికి రా అంటూ ఫోన్ కాల్ కట్ చేస్తుంది. కాశీ స్వప్న వచ్చి ఏమైంది కాశీ అని వెనకాలనే, స్వప్న నాన్న తలకి గాయమైందంట, నాన్నమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది, నాన్న హాస్పిటల్లో ఉన్నాడంట. ఏంటి కాశీ నువ్వు అంటుంది, మావయ్య గారికి దెబ్బ తగలడం ఏంటి, అది కూడా నానమ్మ ఇంటి దగ్గర, ఖచ్చితంగా అక్కడేదో గొడవ ఉంటుంది, ఏదో జరిగింది, పద స్వప్న మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం, సరే నేను అన్నయ్య వదినికి కూడా చెప్తాను అంటూ స్వప్న ఇక అప్పుడే కార్తీక్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇంకా కార్తీక్ అయితే శౌర్యకి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తాడు కదా. దీప అలాగే అనసూయమ్మ అలాగే కాంచన శౌర్యకి ఎలా ఉంది, ఏం ప్రమాదం లేదు కదా అని అడుగుతూ ఉంటే ఇక దీప అదేంటత్తయ్య శౌర్య ఏదో కళ్ళు తిరిగి పడిపోతే మీరేంటి ప్రమాదం అంటున్నారు అని అనగాలే వెంటనే కార్తీక్ దీప అదేమీ లేదు, శౌర్యకి నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది అంతే, ఇక్కడికి వాతావరణం శౌర్యకి కొత్త కదా, అలా అంటారేంటి కార్తీక్ బాబు, ఊర్లో ఉన్నప్పుడు కూడా మేము ఇలాంటి ఇంట్లోనే ఉండేవాళ్ళం, శౌర్య ఇలాంటి వాతావరణంలోనే ఉండేది కదా, మరి కొత్తగా శౌర్యకి పడకపోవడం ఏంటి అంటే దీప అది మొన్నంతా ఏసీలో ఉంది కదే, ఇప్పుడు ఏసీ లేదు కదా అలా అంటున్నాడు కార్తీక్ బాబు. అవునా కార్తీక్ బాబు, ఈ దీప శౌర్యకైతే ప్రమాదం లేదు కదా, లేదు దీప అని చెప్పబోతూ ఉంటే అప్పుడే కార్తీక్ ఫోన్ రింగ్ అవుతుంది. స్వప్నింటి కాల్ చేస్తుంది అని చెప్పేసి కార్తీక్ హలో అని అంటాడు. ఇక స్వప్న అన్నయ్య మావయ్య గారికి ఇలా తలకి గాయమైందని మొత్తం జరిగిందంతా చెప్తుంది. ఇక కార్తీక్ ఏ హాస్పిటల్, ఇప్పుడే మేము బయలుదేరుతున్నాం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక కాంచన ఏమైందిరా కార్తీక్, హాస్పిటల్ అంటావేంటి, స్వప్నకి కాశీకి ఏం కాలేదు కదా, ఏమైంది కార్తీక్ బాబు అని దీప అంటుంది. మావయ్యకి తలకి ఏదో దెబ్బ తగిలిందంట, హాస్పిటల్లో ఉన్నాడని పారు ఫోన్ చేసి చెప్తే కాశీ వాళ్ళు వెళ్తున్నారంట, నేను కూడా వెళ్తాను కార్తీక్ బాబు, నేను కూడా వస్తాను, బాబాయ్ గారికి అలా ఉందని తెలిస్తే నాకు బాధగా అనిపిస్తుంది, సరే దీప బయలుదేరదాం పదా అంటూ కార్తీక్ దీప కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక ఇంతలోకి కాంచన నేను కూడా వస్తాను అని చెప్పి అంటుంది. అనసూయ అందరూ కూడా ఇక హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక ఇంతలోకి దాసకైతే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే జోష్న ఛీ టైంకి వీళ్ళొచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేశారు, వాడికి ఇంకొక దెబ్బ తల మీద కొడితే ఖచ్చితంగా వాడు చచ్చేవాడు, ఈ జన్మలో ఈ నిజం బయటికి వచ్చేదే కాదు, ఇప్పుడేం చేయాలి అని జోస్న చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోకి కాశీ స్వప్న అలాగే దీప కార్తీక్ కాంచన అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. వాళ్ళని చూసిన జోస్న చాలా టెన్షన్ పడుతుంది. బాబోయ్ ఇప్పుడు గనక ఆ దాసుగాడు స్పృహలోకి వస్తే ఖచ్చితంగా వాడు నిజం చెప్పేస్తాడు, అప్పుడు దీపే ఈ ఇంటి వారసురాలన్న విషయం అందరికీ తెలిసిపోతుంది, ఏం చేయాలి నేను ఇప్పుడు అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోకి అప్పుడే సుమిత్ర దశరథ అందరూ కూడా
దీప కార్తిక్కి అలాగే కాశీకి జరిగిందంతా చెప్తారు. ఇక పారిజాతం జ్యోష్ణతో అసలేం జరిగింది అని అంటూ ఉంటే, ఏమో గ్రాని నాకు తెలీదు, పెద్ద సౌండ్ వినబడింది, ఎవరా అని బయటకొచ్చి చూస్తే ఇలా పడిపోయి ఉన్నాడు, అంతే నాకు తెలిసింది అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే దశరథ కూడా, నాకు కూడా దశరథ అన్నయ్య అన్న పిలుపు వినబడింది అని అంటూ ఉంటే, ఇక అప్పుడే కార్తిక్ అలాగే దీప జ్యోష్ణ వంక కోపంగా చూస్తారు. ఖచ్చితంగా బాబాయ్ని జ్యోష్ణ ఏదో చేసి ఉంటుంది, అవును అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా సుమిత్ర అయితే, అసలు దాసు పదే పదే మన ఇంటికి ఎందుకు వస్తున్నాడండి, నాకెందుకనో ఈరోజు కూడా దాసు ఇంటికి వచ్చాడంటే ఏదో కారణం ఉండుంటుంది, ఇంతలోకి ఇలా జరిగింది, అసలు ఏ కారణంతో దాసు ఇక్కడికి వచ్చుంటాడు అని సుమిత్ర అలాగే దశరథ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక శివనారాయణ డాక్టర్తో పేషెంట్కి ఏం ప్రమాదం లేదు కదా అని అడగగానే, సార్ పేషెంట్కి ఏమీ ప్రమాదం లేదు, కానీ ఆయన తలకి బలమైన గాయం తగలడంతో ఆయన కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్ అంటారు. ఒక్కసారిగా ఆ మాటతో పారిజాతం కాసి స్వప్న ఏడుస్తూ ఉంటారు. ఇక వాళ్ళని కార్తిక్ ఓదారుస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే, అమ్మయ్య, ఇక ఈ దాసిగాడు కోమాలోకి వెళ్తే ఎప్పటికీ వీడు నిజం చెప్పలేడు అని అనుకుంటుంది. ఇక ఇంతలోకి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళి దాసుని చూస్తూ ఉంటారు. ఇంతలోకి దీప దాసుని చూసి, బాబాయ్ ఎంత మంచివారు, ఇలాంటి పరిస్థితి మీకు వచ్చిందేంటి అని చెప్పేసి ఇక దీప ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే జ్యోష్ణ ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడే జ్యోష్ణని దీప గమనిస్తుంది. ఇదేంటి జ్యోష్ణ ఏంటి సీక్రెట్గా డాక్టర్ని పక్కకి తీసుకెళ్తుంది అని చెప్పి దీప కూడా వెనకాల వెళ్తుంది. వెళ్ళేసరికి ఇక జ్యోష్ణ డాక్టర్తో, డాక్టర్ నేను చెప్పినట్టే మీరు మా పేరెంట్స్కి చెప్పడం చాలా మంచి పని చేశారు, ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన క్యాష్. మేడం మీరు చెప్పినట్టే మేము ఆయన కింద పట్టడం వల్ల తలకి బలమైన గాయం తగిలిందని చెప్పాము, కానీ ఈ నిజం ఎప్పటికైనా తెలిసే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి అని అనగానే జ్యోష్ణ సరే ఇదిగోండి అని చెప్పేసి 5 lakhs ఇస్తుంది. ఇక డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోకి వెనక్కి తిరిగి జ్యోత్స్న చూడగానే అక్కడ దీప ఉంటుంది. దీపని చూసిన జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, ఏంటి దీప ఇక్కడికి వచ్చావేంటి? జ్యోత్స్న, బాబాయ్కి అసలేం జరిగింది, మర్యాదగా నిజం చెప్తావా లేదా? ఏంటి బెదిరిస్తున్నావా? చెప్పాను కదా, నేను బయటికి వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయాడు, నాకు ఆ మాత్రమే తెలుసు. జ్యోత్స్న, మర్యాదగా నిజం చెప్తావా, నా చేతికి పని చెప్పమంటావా? నువ్వు డాక్టర్తో అబద్ధం చెప్పించావని నాకంతా తెలిసిపోయింది, మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే అంటూ దీప ఒక్కసారిగా జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. ఇక దాంతో జ్యోత్స్న, దీప చెప్తా, నిజం చెప్తాను, చెప్పు ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి కార్తిక్ అలాగే స్వప్న, దీప వదిన అని పిలుస్తూ ఉంటే, ఏమైంది స్వప్న, మావయ్య గారు నిన్నే కలవరిస్తున్నారు, నిన్ను చూడాలంటున్నారు, రా వదిన అని అనగానే జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దీప, చూడు జ్యోత్స్న, నువ్వేం చేశావో నేను నోటితో చెప్పలేదు, కానీ బాబాయ్ కళ్ళు తెరిచారు, ఏం జరిగిందో బాబాయే చెప్తారు, అప్పుడు మాత్రం నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అంటూ దీప అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. ఇక జ్యోత్స్న, ఇదేంటి ఆ డాక్టర్ గాడు కోమాలోంచి బయటపడే అవకాశం లేదన్నాడు, మరి కోమాలోకి వెళ్ళినవాడు గంటలో కళ్ళు తెరవడం ఏంటి అని జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ గబగబా అక్కడి నుంచి తను కూడా ఐసీ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక ఇంతలోకి కళ్ళు మూసుకున్న దాసు, అమ్మ దీప, దీప దీప అంటూ దీపనే కలవరిస్తాడు. అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక దీప, బాబాయ్ బాబాయ్ నేను దీపని వచ్చాను, చెప్పండి ఏమైంది బాబాయ్ మీకు అని అనగానే ఒక్కసారిగా దాసు కళ్ళు తెరుస్తాడు. ఇక దీపని సుమిత్ర దశరథ అలాగే అందరినీ చూస్తాడు. ఇక దీపని చేపట్టుకొని, అమ్మ దీప, నీకు నేను చాలా అన్యాయం చేశానమ్మా అని అంటాడు. మీరు నాకు అన్యాయం చేయడం ఏంటి బాబాయ్ అని అనగానే, ఈ అన్యాయం నేను చేసింది కాదమ్మా, మా అమ్మ నీ విషయంలో చేసిన అన్యాయం అని అనగానే పారిజాతం ఒక్కసారిగా, ఒరే దాసు ఏమంటున్నారో నువ్వు? అవునమ్మా, 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన తప్పే ఇప్పటికీ వెంటాడుతుంది, ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టమ్మా అని అంటాడు. దాంతో జ్యోత్స్నకి భయం పుడుతుంది. ఇక శివనారాయణ సుమిత్ర దశరథ అందరూ కూడా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావు దాసు,
అసలు నీ తలకి ఈ దెబ్బ ఎలా జరిగింది? ఏమైంది? వదిన, నా తలకి అయిన గాయం గురించి మీకు తెలియాలి అంటే జరిగింది కూడా మీకు తెలియాలి. అవును, మీరందరూ అనుకున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదు. అవును, జోష్న సుమిత్ర దశరథ అన్నయ్యల కూతురు కాదు, శివనారాయణ గారి మనవరాలు కాదు. కేవలం పనివాడైన దాసు, పని అమ్మాయి అయిన కళ్యాణి కూతురు అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఒరే దాసు, ఏమంటున్నారా అని పారిజాత అనగాలే, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో అమ్మా. శివనారాయణ గారి కుటుంబం మీద పగతో ఆ రోజు నువ్వు నాకు పుట్టిన జోష్నని పక్కన పడుకోబెట్టి వదినకు పుట్టిన కూతుర్ని కబేలాకి చెప్పి చంపేయమని చెప్పలేదు? చెప్పు అని అనగాలే సుమిత్ర, దశరథ, శివనారాయణ, దీప, కార్తీక్ షాక్ అయిపోతారు. ఇక పారిజాతం టెన్షన్ పడిపోతూ ఉంటే, సుమిత్ర, ఏంటి అత్తయ్య గారు, దాసు చెప్పింది నిజమా? అంటే మీరు నా కూతుర్ని చంపేసేశారా? లేదమ్మా సుమిత్ర, నీ మంచితనానికి ఆ భగవంతుడు నీ బిడ్డని నీకు దూరం చేయలేదు. ఆ రోజు మా అమ్మ నీ కూతుర్ని చంపమని కబేలాకి చెప్పినా వాడు మాత్రం జాలితో ఆ పాపని బస్టాండ్లోనే వదిలి వెళ్ళిపోయాడు. కానీ మా అమ్మకి తెలియని నిజమేంటంటే ఆ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది. ఒక మహాత్ముడు ఆ బిడ్డని తీసుకెళ్ళి పెంచుకుంటున్నాడు. ఒరేయ్ దాసు, ఏంట్రా ఇప్పుడు? ఈ నిజం తెలిసినా ఏం ప్రయోజనం రా? సుమిత్ర కూతురు బ్రతుకుందో లేదో అసలు ఎక్కడుందో కూడా తెలీదు. అలాంటి వాళ్ళకి ఈరోజు నిజం చెప్పి ఏం సాధిద్దాం అనుకుంటున్నావురా నువ్వు అని వెనకాలే, అమ్మా, నువ్వనుకున్నట్టు ఆ బిడ్డ ఎక్కడో లేదు, ఇప్పుడు అందరి కళ్ళ ముందే ఉంది. దాసు, ఏంట్రా నువ్వంటుంది నిజమా? దాసు, అయితే నా కూతురు ఎక్కడుంది చెప్పు దాసు అని సుమిత్ర, దశరథ, ఇక శివనారాయణ అడుగుతారు. వెంటనే ఇంకా, ఆ బిడ్డ ఎవరో కాదు వదినా, మిమ్మల్ని అమ్మ అని ప్రేమగా పిలిచే దీపే మీ అసలైన మీ కన్న కూతురు అని అనగానే ఒక్కసారిగా దశరథ, సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతారు. జోష్న కూడా షాక్ అవుతుంది. అవును, ఆ రోజు మీరు బస్టాండ్లో వదిలేసి వెళ్ళిన పిల్లని కుబేర్ తీసుకువెళ్ళి పెంచుకున్నాడు. కుబేరే దీపని పెంచుకున్నాడన్న విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. ఈ నిజాన్ని చెప్పాలని ఇంటికి వస్తే జోష్న ఈ నిజాన్ని చెప్పొద్దని నాతో ఒట్టు వేయించుకుంది. అంటే జోష్నకి కూడా ఈ విషయం తెలుసా అని శివనారాయణ అంటాడు. తెలుసు సార్, జోష్నకి ఈ విషయం తెలిసాకే దీపని చంపాలని ప్రయత్నించింది. అప్పుడే దీపకి బదులు జోష్నకి ఆ రోజు యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత కూడా దీప మీద జోష్న అటాక్ చేయించింది. కార్తీక్ దీపని సమయానికి వచ్చి కాపాడాడు. ఇప్పుడు కూడా ఈ నిజాన్ని నేను బయట పెట్టడానికి వస్తే జోష్నే నన్ను వెనక నుంచి రాడ్డుతో తలపైన కొట్టింది అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జోష్న వైపు కోపంగా దీప చూస్తూ సుమిత్ర వెళ్ళి చంపల పగలగొడుతుంది. ఎంతకు తెగించావు? నువ్వు ఈ రకంగా పెరుగుతావని నేను అస్సలు ఊహించలేదు. అది కాదు మమ్మీ. నోర్మోయ్, నీకెవరు మమ్మీ? నా కూతురు దీప. దీప ఏడుస్తుంటే, దీప కళ్ళల్లో నీళ్ళొస్తుంటే, దీపకి ఏదైనా జరిగితే నా కన్న పెగు నలిగిపోయేది. ఎందుకు అనుకున్నాను. దీప నా కన్న కూతురు కాబట్టి. ఇక శివనారాయణ, అమ్మ దీప, నన్ను క్షమించమ్మా. నిన్ను ఎన్నో మాటలు అన్నాను, నా మనవరాల్ని పట్టుకొని నానా మాటలు అన్నాను అంటూ ఒక్కసారిగా అందరూ కలిసి దీపని దగ్గరికి తీసుకుంటారు. ఇదంతా చూసిన పారిజాతం, జోష్న అయితే షాక్ అయిపోతారు. ఇంకా కార్తీక్ అయితే చాలా సంతోషపడతాడు. కాంచన అలాగే అనసూయ ఎపిసోడ్లో ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.